సోషల్ మీడియాలో తన మార్ఫింగ్ ఫోటో పెట్టిన వ్యక్తులపై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని తీసుకుని పోలీసులకు ట్యాగ్ చేసినట్టు తెలిపారు. తన కుటుంబాన్ని వేధించడానికి కొన్ని వారాలుగా డబ్బులు చెల్లించి మరీ ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా సైకోలతో మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు. Ever since, actually, I have been abused. My children have been given death threats. I have filed a police complaint with Charan Reddy, Lohit Reddy, and a few others who were on that Twitter Spaces, who said women, the kind of women that they don't like, particularly. Tweet today, which I also tagged the police, which shared a morphed photograph of me in the nude, and I'm sharing it here, and I'm sharing this here so that you can see that this sort of thing happens, and men do this on social media to constantly harass and abuse women and to push us out of public spaces by making this space by sharing these photographs. There are also so many women who've written to me saying that loan apps continue to do this, these photographs and videos, because with AI, a lot of these psychopaths and sociopaths have been raised like this, which is why a lot of these men are lonely. This has led to another page, which is a porn site, to morph my photograph and send it to me, and as I said earlier, I tagged the police in this. So a lot of them is motivated, a lot of them are paid today. రైట్. సింగర్ చిన్మయికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా నుంచి తీవ్ర వేధింపులు ఎక్కువయ్యాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా సినీ కరెస్పాండెంట్ సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్. శంకరి, మహిళల వేధింపులకు సంబంధించి సింగర్ చిన్మయి ఎప్పుడూ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మంగళసూత్రానికి సంబంధించిన వివాదంలో చిన్మయి సోషల్ మీడియాలో చాలా మందికి టార్గెట్ అవడం జరిగింది. చిన్మయి టార్గెట్ గా ఆమె కుటుంబ సభ్యులను, ఆమెను వ్యక్తిగతంగా కూడా పలువురు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చేసుకుని వేధిస్తూ వస్తున్నారు. దీని మీద చిన్మయి ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ చేసింది. తాజాగా ఆవిడ ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కూడా చిన్మయి సజ్జనాలను ట్యాగ్ చేసి తాను ఒక కంప్లైంట్ చేశానని చెప్పడం జరిగింది. ఒక వీడియోను కూడా చిన్మయి సందర్భంగా రిలీజ్ చేశారు. మహిళలకు సంబంధించి, అంటే కొంతమంది సైకోలాగా తయారయ్యి సోషల్ మీడియాలో మహిళలు ఎదుగుతుంటే వాళ్ళని టార్గెట్ గా చేసుకుని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మహిళలు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ప్రధానంగా కుటుంబం యొక్క సపోర్ట్ మహిళలకు ఉండాలి. తనకు తన భర్త సపోర్ట్ ఉంది, అలాగే అందరి ఆడవాళ్ళకి కూడా తన కుటుంబ సపోర్ట్ ఉంటే కనుక ఇలాంటి సందర్భాలను చాలా ఎదుర్కోవడానికి ధైర్యం లభిస్తుందని చెప్పేసి కూడా చిన్మయి తెలియజేసింది.